జ్యోతి అలాగే పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోతి అయితే నాకు ఆనందిని చూస్తే ఎందుకో నా చిన్నప్పుడు నా కుట్టియే గుర్తుకు వస్తుంది. కుట్టి అంటే ఎలా ఉండేదో ఆనంది కూడా అలానే ఉంటుంది అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది. ఆ మాటలకు పద్మమ్మ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. లాయరమ్మ, ఆ కుట్టినే ఈ ఆనంది. నాకు ఎరుకనే కానీ మీకు ఎరుకన కాదు. అందుకే నాకు తెలుసు. అందుకే ఆనందిని మీ చేతుల్లో పెట్టేయాలనుకుంటున్నానని చెప్పి పద్మమ్మ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది గురించి అయితే జ్యోతి అలా నాకు స్వార్థం ఏమీ లేదు. నాకు ఆనందిని పెంచుకోవాలనుంది. ఆనందితో కలిసి జీవించాలనుంది. ఆనంది నా పక్కన ఉంటే నాకేమీ కాదు. ఆనంది నాకు అంత నచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వేమీ అపార్థం చేసుకోకు పద్మమ్మ, ఇంకొకలాగా అనుకోకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకైతే పద్మమ్మ, అదేంది లాయరమ్మ అలా అంటావు, ఆనంది నీ బిడ్డనే అనుకో అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు జ్యోతమ్మ అయితే థ్యాంక్స్ పద్మమ్మ అర్థం చేసుకున్నందుకు అని అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.